హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. ఈ మధ్య మేము అగారవది స్టాండ్ మిక్సర్ తీసుకున్నామండి. ఇది తీసుకున్నప్పుడు అన్బాక్సింగ్ వీడియో అయితే చేయలేకపోయాను. ఇప్పుడైతే నేను ఈ ఈ స్టాండ్ మిక్సర్ ఎలా ఉంది ఏంటి దీని గురించి మనం చెప్పుకుంటూ, అలాగే ఈరోజు దీంట్లోనే అంటే ఇది యూజ్ చేస్తూ ఎగ్లెస్ మావా కేక్ కూడా చేయటం చూద్దామండి. ఓకేనా? మీరు ఇక్కడ గమనించే ఉంటారు, ఈ బీటర్ కింద నేను థర్మాకోల్ పీస్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ స్టాండ్కి వచ్చిన ఈ వ్యాక్యూమ్ రబ్బర్స్ ఉంటాయి కదండి, అవి చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. అంటే ఫ్లోర్ మీద పెడితే చాలా టైట్గా పట్టేస్తున్నాయి అన్నమాట. సో ఇలా థర్మాకోల్ మీద పెట్టుకుంటే కొంచెం అటు ఇటు మూవ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా థర్మాకోల్ మీద పెట్టుకున్నాను అంతే. మరి ఇప్పుడు ఈ బీటర్ తోటి ఏమేమి వచ్చినాయి అవి వాటి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ స్టీల్ బౌల్ చూసినట్లయితే ఇది మనకి 5.5 లీటర్స్ బౌల్ అండి అది. అలాగే దీనిపైన ఒక ప్లేట్ వస్తుంది. మనం ఏదైనా అందులో పిండి అది కలుపుకునేటప్పుడు పైకి ఎగిరిపోకుండా ఈ ప్లేట్ మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇంకా మనకి 3 అటాచ్మెంట్స్ అయితే వచ్చాయి. ఇది అయితే మనకి ఆటా డో మేకింగ్కి యూజ్ అవుతుంది. ఇదేమో మిక్సింగ్ బీటర్ అండి. అంటే సలాడ్స్, కుకీ డో అవి చేసుకోవటానికి, అట్లనే పొటాటోస్ అవి మ్యాష్ చేసుకోవటానికి యూజ్ అవుతుందండి. ఇంకా ఇదేమో విస్కర్ అండి. ఇది మనకి అందరికీ తెలిసిందే, జనరల్గా కేక్స్ చేసుకోవటానికి, అలాగే విప్పింగ్ క్రీమ్ చేసుకోవటానికి, అలాగే ఇంట్లో మనం ఎప్పుడైనా పాల మీద మీగడతోటి వెన్న తీసుకోవటానికి అన్నిటికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ అటాచ్మెంట్స్ కూడా చాలా ఈజీగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ హెడ్కి చూస్తున్నారు కదా, చిన్న రాడ్ ఉంది. మీరు గమనించండి, ఇక్కడ నేను అటాచ్మెంట్ ఎట్లా ఫిక్స్ చేస్తున్నాను. చిన్న హుక్ ఉంటుందన్నమాట, దానికి అలా పెట్టి పక్కకి తిప్పుకోవటమే, అంతే. అట్లా సింపుల్గా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా ఈ సైడ్లో చిన్న బటన్ ఉంది చూసారా, ఇది మనకి ఆ హెడ్ టిల్ట్ అవుతుందన్నమాట. అటు ఇటు పైకి కిందికి మనం టిల్ట్ చేసుకోవడానికి ఈ బటన్ ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో 10 స్పీడ్ లెవెల్స్ ఇచ్చారు. మన అవసరానికి తగ్గట్టు స్పీడ్ లెవెల్స్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ మిషన్ మాత్రం పెద్ద వెయిట్ ఏం లేదండి, పర్వాలేదు, లైట్ వెయిట్గానే ఉంది, కానీ చాలా యూస్ఫుల్గా ఉంది. ఇంతకీ ఈ స్టాండ్ మిక్సరు ఎన్ని వాట్సో చెప్పటం మర్చిపోయాను. ఇది 1400 వాట్స్ అండి. ఓకేనండి, మరి అయితే ఇప్పుడు ఇంకా ఎగ్లెస్ మావా కేక్ చేయటం చూద్దాం. ఎగ్లెస్ కేక్కి యాక్చువల్గా ఈ బీటర్తో చేసేంత పని ఏమి ఉండదండి. మన నార్మల్గా చేత్తో అయినా చేసేయచ్చు. కాకపోతే మీకు చూపించడం కోసం నేను ఈ బీటర్లో చేస్తున్నాను అంతే. ఓకేనా? ఇక ఈ ఎగ్లెస్ మావా కేక్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఈ ఎగ్లెస్ మావా కేక్స్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చండి. యాక్చువల్గా ఇవాళ నాకు 2 కేక్స్ ఆర్డర్ వచ్చింది. సో దానికోసం నేను ఈ ఎగ్లెస్ మావా కేక్స్ చేస్తున్నాను. ఫస్ట్ మనము 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి. ఇది నేను కప్స్ లెక్కలోనే తీసుకున్నానండి, గ్రామ్స్ లెక్కన నేను వెయిట్ చూడలేదు, అందుకని నేను మీకు కప్స్ లెక్కనే చెప్తున్నాను. నెక్స్ట్ మనము 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలండి. ఈ ఆయిల్ మనం ఏదైనా కుకింగ్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏదైనా ఘాటు స్మెల్ ఉండే ఆయిల్స్ కాకుండా కొంచెం లైట్ ఆయిల్స్ అయితే బెటర్ అన్నమాట. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను అన్సాల్టెడ్ బటర్ అండి. ఒకవేళ మీ దగ్గర కనుక సాల్టెడ్ బటర్ ఉన్నట్లయితే దీంట్లో మళ్ళీ సాల్ట్ యాడ్ చేయటం మానేసేయండి. అన్సాల్టెడ్ బటర్ అయితే కనుక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 1/4 టీ స్పూను దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ పౌడర్ కనుక లేకపోతే ఈ ప్లేస్లో మనం 1/2 స్పూను ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు పౌడర్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిసేలాగా ఒకసారి బీట్ చేసుకుందాం.
ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ ఎగ్లెస్ మావా కేక్కి ఎక్కువ అంటే హై స్పీడ్ తోటి మనం బీట్ చేసుకోకూడదు, స్లోగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే అరకప్పు పాలు యాడ్ చేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఇవి అరకప్పు పోసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటినీ బీట్ చేసుకోవాలి. ఇది స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోనే డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామండి. దీనికోసం 1 కప్పు మైదా, 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, పావు టీ స్పూను బేకింగ్ సోడా, ఈ 3 కలిపి చల్లించుకుని దాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి బీట్ చేసుకుందాం. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మన అవసరానికి తగ్గట్టు ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 పావు కప్పు పాలు ఎక్స్ట్రా తీసుకున్నాను, కానీ మొత్తం ఒక్కసారే పోయట్లేదు. కొంచెం చూసుకుని అవసరమైతే మళ్ళీ పాలు యాడ్ చేస్తాను. టోటల్గా నేను ఇక్కడ ఫస్ట్ 1 అరకప్పు పాలు యాడ్ చేశాను కదా, ఇప్పుడు 1 పావు కప్పు పాలు యాడ్ చేశానండి. పాలు మాత్రం మనం చూసుకుంటూ అంటే ఆ కన్సిస్టెన్సీ చూసుకుని దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ థిక్గా అలాగే మరీ పల్చగా లేకుండా చూసుకుని పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి. యాక్చువల్గా రోజ్ ఎసెన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నాకు రోజ్ ఎసెన్స్ అవైలబుల్ లేదు, అందుకని నేను వెనిల్లా ఎసెన్సే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇక మనం ఆఖరిగా దీంట్లో యాడ్ చేయాల్సింది 1 స్పూను వెనిగర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్పబోతున్నానండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం లేదు, మనం కేక్ చేయాలంటే ఏం చేస్తాము, ఫస్ట్ ఒక బటర్ పేపర్ తీసుకొని దాన్ని అందులో ప్లేస్ చేసి ఆ తర్వాత మనం బ్యాటర్ వేసుకుంటాం కదా. ఆ అవసరం లేకుండా టైంకి మన దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ ఉండకపోవచ్చు అందరి దగ్గర. సో అటువంటప్పుడు మనం ఈజీగా ఏం చేయాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఏమీ లేదండి, ఇవాళ రేపు మన అందరి ఇళ్ళల్లో కూడా బటర్ యూజ్ చేస్తున్నాం కదా, అందరి దగ్గర బటర్ అవైలబుల్ ఉంటుంది. సో ఈ బటర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి అప్పటికప్పుడు మనం గట్టిగా ఉన్న బటర్ తీసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి 1 స్పూను ఇట్లా మనం కేక్ చేసుకునే బౌల్లో వేసి చూడండి ఎలా అదంతా కూడా ఆ బౌల్కి స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి మీరు, కేక్ చేయడానికి కూడా నేను ఇక్కడ స్టీల్ బౌల్ తీసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఇలా బటర్ అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మౌల్డ్కి మొత్తం అంతా బటర్ అప్లై చేసుకున్నాక 1 స్పూన్ మైదా వేసుకుని మళ్ళీ ఒకసారి ఆ గిన్నెకి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా స్ప్రెడ్ చేశాక ఎక్స్ట్రాగా ఉన్న మైదా పిండి ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేసేయాలి. ఈలోగా మనం ముందుగానే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్రీహీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని ఈ గిన్నెలోకి వేసుకుందాం. బ్యాటర్ బౌల్లోకి వేసుకున్నాక ఒకసారి ఇలా మనం అన్నామంటే ఏమన్నా లంప్స్ అవి ఉన్నా కూడా పోతాయన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ వేసిన గిన్నెని ముందుగానే ఈ ప్రీహీట్ చేసుకుంటున్నాను కదండి, ఈ గిన్నెలో పెడుతున్నాను. ఇప్పుడు కేక్ రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. ఇదిగోండి, కేక్ రెడీ అయిపోయింది. ముందుగా మీకు చెప్పాను కదా, బటర్ పేపర్ వేయకుండా ఓన్లీ ఆ మౌల్డ్కి బటర్ అప్లై చేయడం ద్వారా మనకి మౌల్డ్కి అస్సలు అంటుకోకుండా ఈజీగా అండ్ నీట్గా కేక్ వస్తుంది అని చెప్పాను కదా. మరి ఇప్పుడు అది ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా ఎంత నీట్గా ఈజీగా మనకి డీమౌల్డ్ అయిందో. చూసారా మనకి కేక్ ఎక్కడ కూడా గిన్నెకి అంటుకోకుండా ఎంత నీట్గా డీమౌల్డ్ అయిందో. ఈ బటర్ అప్లై చేసి మైదా పిండి కొంచెం పైన స్ప్రింకిల్ చేయటం వల్ల మనకి ఇట్లా కేక్ నీట్గా
డిమోల్డ్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు దీన్ని ఇంకా ఐసింగ్ చేసుకోవాలి. కేక్ అయితే చాలా స్పాంజీగా వచ్చిందండి, చాలా బాగుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పటం మర్చిపోయానండి. మావా కేక్ అంటే తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. అయితే ఇక్కడ నాకు కస్టమర్ డ్రై ఫ్రూట్స్ వద్దు అని అన్నారండి, అందువల్ల నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదు. సో అదనమాట. కొంచెం కూల్ అయ్యాక దీన్ని ఐసింగ్ చేసుకుందాం. ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐసింగ్ సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ చాక్లెట్ ఎగ్లెస్ మావా కేక్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక రెండవ కేకు ఇలా తయారు చేశానండి. ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.